నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. అభివృద్ధిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. పెనుసెల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు. కావలి కాలువకు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యేలు. కూటమి మొత్తం భోటకమే. వీరి జలపతి. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసెల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నరసింహస్వామి, ఆది చెంచులక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లను నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కూర్చో ఆశీర్వచనం. లక్ష్మీ అమరావతిలో అధికారుల కోసం 4000 ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. క్రెడా ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఏడాదిన్నరలో అమరావతిలో ట్రంక్ రోడ్లు పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు. 2 ఏళ్లలో లేఅవుట్లో రోడ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఎలా ఉండింది, ఈ ప్రభుత్వం 11 నెలల్లో అనేక రిఫార్మ్స్ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. సుమారు 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి మన నెత్తినేసిపోయింది. గత ప్రభుత్వానికి డెవలప్మెంట్ అనే కాన్సెప్టే లేదు. ఏ ప్రభుత్వమైనా ముందుకు పోవాలంటే ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. జిఎస్టీ కావచ్చు లేదా ఇతర మార్గాల ద్వారా. ఆదాయం రాకుండా సంక్షేమాలు చేయలేము, డెవలప్ చేయలేము, 2 చేయలేము. కాబట్టి రెండింటినీ 2 కళ్ళుగా భావించి మనం చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆదాయం వచ్చే అనేక వనరుల్లో అతి ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఈ కన్స్ట్రక్షన్ ఉన్న సమస్యల్ని సుదీర్ఘంగా చర్చించి సాల్వ్ చేయమని ప్రత్యేకంగా చెప్పారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వస్తే దానికి సంబంధించిన అనేక అనుబంధ యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి. ఎంతోమందికి ఉపాధి వస్తుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేకుండా ఉంటే ఉపాధి చాలా మంది కోల్పోతారు. ఒక బిల్డింగ్ కట్టమంటే దానికి ఎలక్ట్రికల్ వస్తువులు కావాలా, ఎలక్ట్రికల్ ప్రాక్టీస్ తయారవుతాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్లంబింగ్ కావాలి, ప్లంబింగ్ ఫ్యాక్టరీలు తయారవుతాయి. సంఘం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 8.7 టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు.
సంఘం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 8.7 టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు. ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్తో పాటు సోమశిల అధికారులు అందరూ కూడా చర్చించుకొని, అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి 74,000 ఆయకట్టు ఉంది. అనాథరైజ్డ్గా ఇంకొక 25,000 పైన ఉంది. వీటన్నిటికి కూడా నీళ్లు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు సుమారు 25,000 ఎకరాలకి సంబంధించిన రైతులు పంటలు వేయరు. కాబట్టి కావలి కాలువకు సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిల ఈ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది. కావలి ప్రాంతంలో ఉన్నటువంటి 52 చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ హాఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నారుమడులకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది. 8.7 టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలొకేషన్ జరిగింది. అందులో భాగంగా 74,000 ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశిల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తాం, మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఐడి కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుతడి పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యాములో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది. నీళ్లు వస్తున్నాయని దుబారా అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి మమేకం అవుతారు. కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది. ఈ రోజున సిఎంఆర్ నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి. సిఎంఆర్ ద్వారా దాదాపు 1,20,000 టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది. రెండో కారికి కూడా సిఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకుని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం ఈ సోమశిల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది. ఈ రోజున కాలువకు కూడా సిల్ట్ తీయటం కూడా పూర్తయింది. దాదాపు 3,83,00,000 రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్లని అధికారులు కూడా ఈ సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. నిన్నటి కాలంలో నీళ్ళు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు 1 నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవల్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా సోమశిల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతుల అభ్యున్నత కోసం, రైతుల యొక్క బాగుల కోసం, రైతుల యొక్క యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మీరు చూసే ఉంటారు. ఇందులో మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు. మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు. అలాగే మన పక్కన ఉన్న కావలి నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు.
పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ ఒక డబ్బు లేకుండా, పని అనేది లేకుండా. ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్టు చూడడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. అలాగే రామనారాయణ గారు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ 2 సార్లు వెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదటి నుంచి రాగానే కూడా మా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం గట్రా ఇద్దరం రైతు కుటుంబాలు. అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది ఈ వాటర్ మీద. ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీడ్ రిమూవల్ చేయాలి, ఏ కాలువలు కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు. వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 149 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెన్సీ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడికి మనం ఏ కాలువలు మనం పూడికి తీయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి పంటకు కూడా సోమశిల ఉత్తర కాలువ నుంచి నీళ్లు ఆనంద రామరెడ్డి గారు చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది. ఈ రోజున ఇంకొక సోమశిల ఉత్తర కాలువలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళ పురోగతి ఉంటుంది. రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంగళగిరి, కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తున్నామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మంగళగిరి, కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించడం జరుగుతోందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడును నిర్వహించామని, గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారన్నారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజారిటీ సాధించాం. వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ జరగనుంది. 3వ రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపైన సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, ఎస్ సవిత, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలాపాల వీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీదా రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దామచర్ల సత్య, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతెన రామరాజు, సి భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేల జ్యోతుల నెహ్రూ, ఆర్ మాధవిరెడ్డి, జీవి ఆంజనేయులు, మంతెన సత్యనారాయణ రాజు, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధి చేయటంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చరిత్ర సృష్టించారని 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగం వినోద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని యష్ పార్క్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రమంతటా చెప్పుకునేలా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క 38వ డివిజన్లోనే 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. స్థానికంగా రహదారులు, డ్రైనేజ్ పనులతో పాటు పంట కాలువల నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. డివిజన్ అధ్యక్షులుగా స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి జాతర జరిపిస్తున్నారు. అలాగే మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు
మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సహకారంతో గత నెల మార్చిలో ఒకేసారి 339 అభివృద్ధి పనులు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో శంకుస్థాపన చేయించి కేవలం 60 రోజుల్లో పూర్తి చేయించిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. 60 రోజుల్లో పూర్తి చేయడం అంటే ఏదో తూతు మంత్రంగా పూర్తి చేయడం కాదు. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడ లోకల్ ఇంజనీర్స్తో కాంట్రాక్టర్స్తో సమన్వయపరిచి ప్రతిరోజు అక్కడ ప్రతి పని పర్యవేక్షించి 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. కేవలం 11 నెలల్లో మన నెల్లూరు రూరల్కి 200 crores పైచిలకు అభివృద్ధి పనులు జరిగినాయంటే దీనికి సాధించిన ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. అలాగే మన డివిజన్ విషయానికి వస్తే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎక్స్ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి సూచనల మేరకు మన డివిజన్లోనే 2 కోట్ల పైసలకు అభివృద్ధి పనులు జరిగాయి. కాలువ పూడికలు తీయడం అయితేనేమి, సైడ్ కాలువలు కట్టించడము, అలాగే టెక్నిమిట్ట పంట కాలువ విషయానికి వస్తే ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ పంట కాలువకి పర్మనెంట్ స్ట్రక్చర్తో ఆర్సీసీ డ్రైన్ సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి ఆర్సీసీ డ్రైన్ కట్టించిన ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. అలాగే రానున్న రోజుల్లో ప్రజల వినతుల మేరకు మరికొన్ని అభివృద్ధి పనులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో కంప్లీట్ చేస్తామని, నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పేసి రేపు అనగా మే 15th ఉదయం ఈ 339 పనులకు ప్రారంభోత్సవం జరుగుతున్నది. కాబట్టి లోకల్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అందరు ప్రజలు దానిలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గారు వినోద్ కుమార్ గారికి కంగ్రాచులేషన్స్. తర్వాత రేపు జరగబోయే శంకుస్థాపనలకి మేము ప్రతి గడపకి వెళ్ళి ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి పని ఎవరూ చేయలేరు, కానీ మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టంతో 60 రోజుల్లో పూర్తి చేసి అన్ని పనులు ఒకే రోజు 9 గంటలకి వివిధమైన గెస్టులను పిలిచి అందరూ ఒకే దగ్గర చేయలేరు కాబట్టి నెల్లూరు టీడీపీ రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 15వ తేదీ ఉదయం 9 గంటలకు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మెయిన్ రోడ్, సిమెంట్ రోడ్ ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఏలూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు బీద రవిచంద్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు. 41 కోట్ల రూపాయల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ 339 అభివృద్ధి పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు చేయిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి రేపు ఉదయం 9 గంటలకి 339 అభివృద్ధి పనులు, ఒక్కొక్క అభివృద్ధి పని వద్ద 2 స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నారు రేపు ఉదయం 9 గంటలకు. ఆనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఈనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల సాక్షిగా రేపు ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి అంకితం ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం 9 గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ వేదా రవిచంద్ర గారు, స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ యొక్క ప్రారంభోత్సవంలో వేలాది మంది ప్రజల సమక్షంలో పాల్గొంటాం. అదే సమయానికి 9 గంటలకి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సాక్షిగా చేస్తారని చెప్పిన మాట ఇస్తూ ఆపరేషన్ సింధు యుద్ధ వీరులకి ఈ యొక్క 339 అభివృద్ధి పనులు అంకితం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 231 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని సాగుతూ ఉన్నాయి. ఒకే రోజు 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసే
అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నాకు ఓటేసి మూడోసారి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, అన్నిటికీ మించి నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఈ యొక్క అభివృద్ధి పనులు పూర్తయ్యాయంటే 60 రోజుల్లో ఇది నా ఒక్కడి కష్టం కాదు, నాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా సహకరించారు. అధికారుల సహాయ సహకారాలతో ఏఈలు, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, కాంట్రాక్టర్లు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి స్వగృహం నందు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కోవూరు నియోజకవర్గ వైసీపీ మండల కన్వీనర్ల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీస్తుందని, ఒక్క పెన్షన్ పెంపు కార్యక్రమం తప్ప ఈ ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఈనాటి ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ మాజీ కోవూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఎన్నికలలో కూటమి నాయకులు అబద్ధ ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించి నిన్నటి రోజు అయినటువంటి మే 13 గత సంవత్సరం 2024 మే 13న సార్వత్రిక ఎన్నికల్లో మరి చెప్పిన అబద్ధం చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఏదైతే తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ యొక్క రాష్ట్రాన్ని 14,50,000 కోట్లు అప్పు చేసి అంధకారంలోకి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలకండి, మరి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించని చెప్పేస్తూ మరి ఎన్నెన్నో అబద్ధాలు తీసుకు చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం అనంతరం మరి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఓ పక్క సూపర్ 6 అని చెప్పారు, మరో పక్క వచ్చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత ఖజానా ఖాళీ చేస్తూ ఉంది, మరి ఈరోజు మనకు పప్పు బెల్లాలాగా పనిచేస్తూ ఉన్నారు, భావితరాలకు ఇది రాబో రోజుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి రకరకాల వాగ్దానాలు, అబద్ధాలు, ప్రచారాలు చేసినారు. మరి ఆ నాటి నుంచి మరి ఒక సంవత్సరం నిన్నటికి పూర్తి అయిపోయింది. ఏవైతే కార్యక్రమాలు చెప్పినారో ఆ కార్యక్రమాలు అయితేనే, ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా మరి ఈరోజు సంవత్సరం పూర్తి చేశారు. మరి ఆ రాజు చెప్పినారు సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ చెప్పినారు. మరి సూపర్ 6లో మరి తల్లికి వందనం, మహిళలకు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చేస్తా అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. అది పోయిన తర్వాత మరి మహిళలకు ఉచిత బస్సు అన్నారు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 19 సంవత్సరాలు నిన్న అమ్మాయి ఉంటే 59 సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 అని చెప్పినారు. బీసీలు అయితే 50 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 4,000 చొప్పున 45,000 సంవత్సరానికి ఒక మహిళలకే ఇది చెప్పినారు. మరి రైతులకు పెట్టుబడి నిధి కింద మా ప్రభుత్వం రాగానే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మరి అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ కింద పిల్లలకి మేమే ఫీజులు చెల్లిస్తామన్నారు. యువతకి వచ్చేతలకే మీకు 20 లక్షల ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో 3,000 మేము నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పినారు. ఉద్యోగస్తులే చెప్పినారు ఈ దేశంలో లేనటువంటి స్పెషల్ ఐఆర్ ప్రకటిస్తాను, పిఆర్సీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మీకు రావాల్సిన డిఎల్ అయితేనేమి పాత బాకీలతో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అన్ని కూడా తీరుస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పినారు. మా దగ్గర పనిచేస్తున్నటువంటి గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల దగ్గరకు వచ్చారు. ప్రతి ఒక్కరికి మేము 10,000 ఇస్తాం, వాలంటీర్లంతా ఆదుకుంటాం, మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఒక సంవత్సరం పూర్తయింది, ఏ ఒక్కటైనా సరే ఇంతవరకు ఏదన్నా ఈ సూపర్ 6 పథకాలు ఏదైనా అమలు చేశారంటే ఏ ఒక్కటి అమలు చేయలేదు. మరి అప్పు చేశారంటే ఈ సంవత్సరం కాకముందే 10 నెలల్లోనే మరి గతంలో ఎన్నడూ చేయని విధంగా
1,46,720 కోట్లు అప్పు చేశారు. మరి ఏ సంక్షేమం చేయాల. ఒకటే వాళ్ళు చేశారు ఏదనంటే పెన్షన్ పెంపు మాత్రమే. ఇక ఎలాంటిది వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు. మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఎన్నో వాగ్దానాలు చేశారు. ఓఎంఆర్ది ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ యొక్క యాక్ట్ ప్రకారం కూడా చాలా మంది రైతులు నాశనం అయిపోతారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ రోజు ఏం చెప్పినారంటే ఈ ఒకటి తీసుకొస్తున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. దీనివల్ల మీకు ఉన్నటువంటి రైట్స్ అన్ని కోల్పోతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండొద్దు, మీరందరూ కూడా వచ్చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేని ఆ రోజు చెప్పినారు. నిన్న మొన్నటి రోజు మళ్ళా వచ్చేసి ఈ ఎంపీ గారు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఎన్నో చెప్పున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం 2019లో మేము ఎలక్షన్కు పోయే నాటికి ఏదైతే ఎన్నికల్లో మేము షెడ్యూల్లో ఏదైతే ఎన్నికల్లో మేము మా యొక్క పార్టీ విధి విధానాలు ఏదైతే రూపొందించో దాని ప్రకారంగా మొదటి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి సంవత్సరంలో మేము వచ్చి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా. మొదటిగా రైతు భరోసా 13,500 వేసాం. రెండవదిగా అమ్మఒడి ఏదైతే చెప్పామో 15,000 వేసాం. మూడవదిగా పిల్లలకి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 20,000 వేసాం. నేతన్న నేసం అని చెప్పి 24,000 రూపాయలు వేసాం. కాపు నేస్తం అని 15,000 రూపాయలు వేసాం. మరి మత్స్యకార భరోసా అని చెప్పి 10,000 వేసాం. వాహన మిత్ర అని చెప్పి 10,000 వేసాం. అది కాకుండా కూడా మళ్ళా వచ్చేసి కుటుంబం ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి 10,000 వేసాం. నాయి బ్రాహ్మణులకి 10,000 వేసాం. రజకులకు 10,000 వేసాం. మరి మొదటి సంవత్సరం ఇవి కాకుండానే 0 వడ్డీ కింద మహిళలకు 1,400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో ఏదైతే పెన్షన్ ఏ విధంగా పెంచుతామో మరి విడతల వారీగా పెంచుతామనే విధంగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది. మరి అది కాకుండా మొదటి సంవత్సరంలోనే 4,50,000 మంది యువతకు కూడా ఉద్యోగ కల్పన చేసాం. ఇటు సచివాలయంలో 15,000 రూపాయలు తీసుకుంటుంటే మరి వచ్చే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి 5,000 రూపాయలు ఇచ్చాం. మరి ఇంత పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మా ప్రభుత్వం చేసింది. మరి ఎవరు అంధకారంలోకి తీసుకెళ్లారు, ఎవరైతే ఎలక్షన్ ముందు మొన్న కూటమి నాయకులు ఎవరు అంధకారంలో తీసుకెళ్లారు, ఏ ప్రభుత్వం అంధకారంలో తీసుకెళ్ళండి. ఇప్పుడైనా ప్రజలందరూ ఒకసారి ఈ మీడియా వారి ద్వారా గమనించాలి. 1 సంవత్సరం పూర్తి అయిపోయిందమ్మా. అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, మీరు ఓట్లేసి 1 సంవత్సరం పూర్తయింది. ఒక్కరికి ఒక సంక్షేమం మీ చెంతకు వచ్చిందా? గత ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీకు ఎన్ని సంక్షేమాలు ఇస్తున్నాం చూడండి. ఏ సంక్షేమం ప్రతి ఒక్కటి మీ ముందుని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కటి ఈరోజు పెన్షన్ అంటే ఈరోజు పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ముసలివాళ్ళు, వికలాంగులు, వితంతులు వచ్చి ఎండలో వచ్చేసి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. మీ ఇంటికే గౌరవప్రదంగా 5 గంటలకి మా వాలంటీర్లు వచ్చి ఇస్తున్నటువంటి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ పెన్షన్ పెంపు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ 1వ తేదీ సంబరాలు తప్పితే మళ్ళా 1వ తేదీ వరకు ఎలాంటి సంక్షేమం అనేది పేదలకు అందటం లేదు. పేదలు ఈ పార్టీకి వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తుంది. తద్వారా మా బిడ్డలను అయితేనేమి అందరూ భవిష్యత్తు మా ప్రభుత్వాన్ని ఆదరించండి. మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలకు వేసినట్టు ప్రతి ఒక్కరు డబ్బులు వేస్తూ ఉన్నారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే క్షేత్రస్థాయిలో పల్లెటూరులో పోతామంటే ఎంతోమంది పేదవారు, పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఏమంటే ఎలాంటి వాళ్ళకి ఆదరణ లేదు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం పెద్దలు అయితే ఈ యొక్క 1,46,720 కోట్లు తీసుకున్నారు కానీ మరి వాళ్ళు పంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు పంచుకుంటున్నారు. మరి పెద్ద నాయకులు పంచుకుంటున్నారు. మరి అమరావతికే మొత్తం పెడుతున్నారు కానీ మరి ఈ రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు సంపద సృష్టిస్తూ అంటూ ఉన్నాడు కానీ ఇప్పటికి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరి ప్రజలను అడ్డివేరుస్తూ ఉన్నారు. ప్రజలకి అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మభ్యపెట్టి పేదలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మరి 2వ సంవత్సరం వస్తూ ఉంది. మరి ఇప్పుడైనా వేస్తామంటే ఇదిగో అదిగో అని చెప్తా ఉన్నారు కానీ ఏ సంక్షేమం ఇంతవరకు పేదల ముంగిటికి పోలా. పేదల ముంగిటి పోయి ఈ రాష్ట్రంలో పేదలకు నిర్మూలించాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అభివృద్ధి చెందాలంటే విద్యార్థి ద్వారా అభివృద్ధి చెందాలని విద్య ఒక పక్క, మరి పేదలు ఏదైనా సరే వైద్యానికి దూరంగా వాడుతున్న వైద్యం ఒక పక్క 2 గంటగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టి మరి పేదల ముంగిటికి వెళ్తే అబద్ధాలు చెప్పి ఈ యొక్క కూటమి నాయకులు ఇంకా 2వ సంవత్సరం వచ్చినా కానీ మరి నెమరు వేసుకుంటూ ఇదో వచ్చే నెల వేస్తాం, ఆ పైన నెల వేస్తాం, ఆ పైన నెల వేస్తాం చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఏ పేదవారికి కూడా ఈ సంక్షేమాన్ని పంచే పరిస్థితులు లేరు. మరి ఓ పక్క చెప్తా ఉన్నారు ఈ యొక్క
ఏదంటే ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి పరుగులు తీస్తుందంట. పరుగులు ఇక్కడ కనీసం అడుగులే వేయటం లేదండి. పరుగులు పక్కన పెట్టండి, అడుగు ముందుకు వేయలేకపోతా ఉంది ప్రభుత్వం. పరుగులు తీస్తానని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా లేదా అని అంటున్నా. ఏం సంక్షేమం చేశారని చెప్పి సంక్షేమం పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క అని చెప్తున్నారు. మరి అభివృద్ధి తీసుకుపోతాం, అభివృద్ధి తీసుకువస్తా ఉండ. మరి ఓటేసింది నిన్నైతే, మరి రేపు ఓటు లెక్కింపు 4వ తేదీ ఉంటుంది. ఆ రోజు కూడా భారీగా ప్రెస్ మీట్ ఉంటుంది. అభివృద్ధి గురించి కూడా ఒక మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి. ఏదైనా సరే గత ప్రభుత్వం పొరపాటు, గత ప్రభుత్వం పొరపాటు అంటారు. గత ప్రభుత్వం ఏం పొరపాటు చేసినప్పుడు చెప్పడం లే. పేదలకు డీబీటీ ద్వారా 2,77,000 కోట్ల బట్టలు చేసినాడు. మరి అదర్ ఎక్స్పెన్సెస్ ద్వారా ఏదైతే మన లేఅవుట్లు అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి, మరి ఆ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ అన్నిటి కూడా కలిసి డీబీటీ నాన్ డీబీటీ కూడా కలిపి 3,70,000 కోట్లు ఆయన చేసిన అప్పు. గతంలో ఉన్నప్పుడు 3,16,000 కోట్లు ఉంది. మొత్తం కలిపితే కూడా 6,70,000 కోట్లు ఉండింది. అబద్ధాలు చెప్పేశారు. 14,50,000 కోట్లు అబద్ధాలు చెప్పేశారు. మరి ఏంటంటే జనాలు వింటారు, మాకు ఓట్లు వేస్తారు, గెలిపించేస్తారు. గెలిపించిన తర్వాత నేనైతేనేమి, మా డిప్యూటీ సీఎం అయితే, నా కొడుకు అయితేనేమి, మా సంబంధించినటువంటి మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అందరం కూడా అమరావతిలో కూర్చొని తలారొంత పంచుకుంటాం, పప్పులు బెల్లాలా పంచుకుంటాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ప్రజలకు సంక్షేమం చేయాలనుకొని ఎక్కడా లేదు. మరి అభివృద్ధి దశగా తీసుకుంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో రాగానే మరి గ్రామ స్వరాజ్యం కావాలని, గ్రామాల్లో దేవాలయ టైప్లో ఉండాలని చెప్పేసి మరి సచివాలయాలు నిర్మించాం, మరి ఆర్బీకేలు నిర్మించాం, హెల్త్ క్లినిక్లు నిర్మించాం. నిధులు తీసుకొచ్చినాడు, కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కోర్ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. అది కాకుండా రాజ్యసభ సభ్యులు దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 20 మంది రాజ్యసభ సభ్యుల దగ్గర కూడా కోట్లు తీసుకురావడం. వీటిలన్నింటి లెక్కలతో వస్తాం. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈ యొక్క కలెక్టర్ గారి దగ్గర ప్రతి ఒక్క ఎంత ఫండ్ అనేది వస్తుంటుంది. ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి, రాజ్యసభ సభ్యుల దగ్గరికి తీసుకొచ్చిన నిధులు ఏ ఎమ్మెల్యే గారు కూడా తీసుకురావాలి గతంలో. మరి ప్రసన్న కుమారుడు ఒకటి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలి. తద్వారా ఈ నా యొక్క కోర్ నియోజకవర్గాల్లో మా యొక్క కుటుంబాన్ని ఆదరించినటువంటి కోర్ నియోజక ప్రజలందరూ కూడా రుణం తీసుకోవాలని ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి చెప్తా ఉన్నారు ఇన్ని కోట్లు మేము అభివృద్ధిలో చేస్తామని అంటారు. ఏం అభివృద్ధిలో అభివృద్ధి శూన్యం, అదేవిధంగా సంక్షేమం కూడా శూన్యమే. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కరు కూడా నట్టేట ముంచేశారు. కాబట్టి 2వ సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నారు. కాబట్టి ఎక్కున్నటువంటి ప్రతి ఒక్క మా మండల కన్వీనర్లు కూడా చెప్తా ఉన్నా, ప్రతి దగ్గర మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే దురాక్రమణలు చేస్తూ ఉన్నారో, దురాచరణలు ఏదైతే అబద్ధ ప్రచారాలు చెప్పి మన అధికారంలోకి వచ్చారు, మరి తప్పుడు వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలు చేయటంలా తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి మండలంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఈ యొక్క చేరవేసే విధంగా. అంటే 2వ సంవత్సరం కూడా ఎంటర్ అయిపోయిందమ్మా, మనకి రావాల్సిన పథకాలు ఒకటి కూడా రావడం లేదు, అన్నీ వాళ్ళు జోబుల్లోకి పోతున్నాయి తల్లి. ఇకనన్నా కళ్ళు తెరుచుకొని మనల్ని ఆదరించేటువంటి నాయకులు ఎవరు, మన ఏ చెట్టు కింద ఉంటే మనకు రేపు రాబో రోజుల్లో కూడా మన కుటుంబం ఎంత బాగా అభివృద్ధి చెందాలంటే మరి ఎవరు ఉండాలని కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఏదో వస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ఏదో ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది కుమ్మరిస్తాడు, అది కుమ్మరిస్తాడు అంటున్నారు. కానీ ఏ ఒక్క పైసా నేను సంక్షేమానికి అయితే ఇవ్వను, నాకు అమరావతి ముద్దు, ఎన్ని డబ్బులు వేసన్నీ అమరావతి ఖర్చు పెడతాను, కానీ ఈ డబ్బులు నేను సంక్షేమం ఖర్చు పెట్టను. మళ్ళా కావాలంటే 3వసారి కూడా మోడీని తీసుకొస్తాను, కానీ సంక్షేమంగా ఒక్క రూపాయి కూడా మీ అకౌంట్లోకి ఏనన్నారు. కాబట్టి నేను చెప్పేది కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. మీరు వేసినటువంటి ఓటు గురించి ఒకసారి ఆలోచించండి. ఏమి నమ్మి మీరు ఓటేసారో ఒకసారి చూడండి. మీ కుటుంబానికి ఏదైనా సంక్షేమం వచ్చినా ఒకటి ఆలోచించండి. మీ బిడ్డల చదువుకైతేనేమి, మీ పెద్ద అయినటువంటి మీ అబ్బాయికి ఉద్యోగ విషయం అయితేనేమి, మీ అమ్మాయికి ఇచ్చేస్తానన్న 15,000 విషయం అయితేనేమి, మీ పెద్ద కూతురికి ఇస్తానటువంటి ఈ యొక్క పెన్షన్ అయితేనేమి, మీ ఆయనకి ఇస్తానటువంటి ఈ యొక్క పెట్టుబడి నిధి, ఈ రైతుకి ఇచ్చే పెట్టుబడి నిధి అయితేనేమి, మీకు ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ సిలిండర్ అయితేనే అన్నీ శూన్యం, ఏ ఒకటి ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రామ్ పలికి అసలు ఈ ప్రభుత్వం పరిపాలించేటువంటి వాళ్ళకి నైతిక విలువ కూడా లేదు. ఎందుకంటే సంవత్సరం గడిచి మరి కనీసం సంవత్సరం చివరి రోజైనా సరే ఏదైనా ఒక సంక్షేమాన్ని మేము ముందుకు తీసుకువస్తామని ఒక మంచి కార్యక్రమం చేపట్టలేదు. కాబట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఒకసారి మళ్ళా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.